హాయ్ ఫ్రెండ్స్, ప్రేమిల ఛానల్. మా ఇంటి దగ్గర చూడండి, ఇది పందిరంకాయ చెట్టు లేక సోరకాయ చెట్టు. సోరకాయ చెట్టు బాగా పెద్దగా పరుకుని చూడు. మేము ఇక్కడ విత్తనం పడింది, అదే మొలిచింది. చాలా పెద్దగా పారుకుంది. పెద్దగా పారుకొని అట్లాగని ఇది మేము గోడంపట కట్టాము. గోడంపట అట్లా ఎక్కించాము. చూడండి, పక్కన మళ్ళా ఒక చిన్న పప్పాకాయ చెట్టు నాటాం. పప్పాయ చెట్టు, ఇక్కడ మల్లెపూ చెట్టు. మల్లెపూ చెట్టు ఎండిపోయింది, పప్పాయ చెట్టు బాగా బతికింది చూడండి. అలాగే మరి ఇంకా కొన్ని మేము మొక్కలు నాటుకున్నాము, చాలా మొక్కలు నాటుకున్నాము. పప్పాయ చెట్టు ఎంత చిన్న మొక్క నాటింది, బాగా పెద్ద అయింది మనం వర్షం వచ్చింటే. అలాగే ఇక్కడ మరి కరపుచ్చ చెట్టు మా ఇంటి దగ్గరే మొలిచింది. అది పక్కన కరపుచ్చకాయ చెట్టు, కరపుచ్చ పండు చెట్టు. అది బాగా తీగ వచ్చింది, పూత గుంపు పెట్టింది చూడండి. పూత గురించి చాలా పూత అంత బాగా ఉంటుంది. మరి పక్కన అలాగే కరపు చెట్టు పక్కన మరి చిక్కుడు చెట్టు కూడా అక్కడ ఉంది. చిక్కుడు చెట్టు అంతా అక్కడ చింతరాంపల చెట్టు పక్కన, చింతరాంపల చెట్టు, చిక్కు చెట్టు కూడా ఉంది అక్కడ. అలాగే పక్కన కూడా మేము ఇంకా స్థలం ఉంటే ఇక్కడ మిరప చెట్లు, అలా మిరప మొక్క, అలా ఇక్కడ చిక్కుడు చెట్లు కూడా వేసాను. చిక్కుడు చెట్లు చిన్న మొలిచాయి చూడండి. మిరప చెట్లు, చిక్కుడు చెట్లు వేసాము అక్కడ. దీంట్లో పక్కన కాకర చెట్టు చూడండి, తీగ పారుకుంది, మిద్దె ఎక్కుతుంది. పక్కన స్థలంలో కాకర చెట్టు బాగా పారుకుంది, దానికి కూడా చాలా పూత పెట్టింది. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు కూడా ఇలాగ చేసుకోండి నచ్చితే.